చైతన్యరథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం నమస్కారం. నిన్న కుప్పం పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ ఇంటికో ఇండస్ట్రియలిస్ట్ రావాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిన కుప్పానికి ఎమ్మెల్యేనేనని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు స్వర్ణకుప్పం విజన్ 2029 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. 5 ఏళ్లలో కుప్పం సెగ్మెంట్ అభివృద్ధిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. కుప్పంలో అభివృద్ధి పరుగులు. 2024 ఎన్నికల తర్వాత రెండోసారి కుప్పం వచ్చాను. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఆఫీసర్గా యువ ఐఏఎస్కు బాధ్యతలు అప్పగించా. కుప్పంలో దాదాపు 65,000 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నాము. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం. కుప్పం నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15,000 ఉద్యోగాల కల్పన, 100% పోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100% మరుగుదొడ్ల నిర్మాణం, అర్హులకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆసుపత్రి నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిల్ పంపిణీ, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహాలు అందించి కుప్పం నియోజకవర్గాన్ని మోడర్న్ టూరిజం హబ్గా తయారు చేయడం వంటి నిర్దిష్ట ప్రణాళికతో స్వర్ణకుప్పం 2020 రూపొందించామన్నారు. ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంస పాలన సాగింది. వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఎవరిని స్వేచ్ఛగా మాట్లాడనివ్వలేదు. ప్రజలను అణిచివేశారు. వారికి మంచి చేయాలనే ఆలోచన లేదు. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాట పట్టాలంటే వైసీపీని ఓడించాలని నేను, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు మీరు స్పందించి బ్రహ్మరథం పట్టారు. నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశా. 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేశా. రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోకుండా పబ్లిక్ పాలసీ తీసుకొస్తే చరిత్ర త్రైరాజ్యాన్ని భావించా. అదే అమలు చేసి అద్భుత ఫలితాలు సాధించాను. సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన పార్టీ తెలుగుదేశమే. ద్రవిడ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దే. దురదృష్టవశాత్తు దేవాలయం లాంటి యూనివర్సిటీలను కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా వైసీపీ వాడుకుంది. వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యం. నాడు విజన్ 2020 నినాదం ఇస్తే కొంతమంది హేళన చేశారు. 1995లో సీఎంగా ఉన్నప్పుడు సైబరాబాద్ ప్రాంతం అంతా రాళ్ళు రప్పలు, అక్కడ ఐటీని అభివృద్ధి చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించా. ప్రపంచంలోనే ఐటీ సిటీగా హైదరాబాద్ తయారవుతుందని ఆనాడే చెప్పాను. నాడు టీడీపీ హయాంలో వేసిన పునాది కారణంగానే తలసరి ఆదాయంలో నేడు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదు. మనమంతా సమిష్టిగా పనిచేసి అద్భుతాలు సృష్టించవచ్చు. మహాత్ముడు స్వాతంత్రం సాధించారు. పేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు ప్రధానిగా దేశంలో ఆర్థిక సంస్కరణలు శ్రీకారం చుట్టారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తాం. రాష్ట్రంలో నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. జూన్లోగా హంద్రీనివా జలాలను పాలారు వాగు తీసుకొస్తా. ఈ వాగుపై చెక్ డ్యామ్ నిర్మిస్తా. నీటి భద్రత, కరువు నివారణ కోసం గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించాం. టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతో పాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి పెట్టాను. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రజలకు ఉధృతంగా తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో డిప్ టెక్నాలజీ, హవ్వా, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి 150 సేవలు అందించబోతున్నాం. దక్షిణ భారతదేశంలో సంవత్సరాల తరబడి జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ జనాభా గ్రోత్ రేటు 1.5%, దక్షిణ కొరియా 0.5% ఉంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలా అని సీఎం చంద్రబాబు అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చి కుప్పం అభివృద్ధికి తీసుకున్న ప్రణాళికను వివరించారు. హెచ్ఎంపీవీపై అప్రమత్తం. ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు భరోసా. తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే సూచనలు. కొత్త వైరస్పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అనుమానిత కేసులు నమోదు కాలేదని అధికారులు. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒకటి కూడా నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్లపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను నిర్దేశించారు. టెలికాన్ఫరెన్స్లో మంత్రి సత్యకుమార్, వైద్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హెచ్ఎంపీవీ వైరస్కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత 2 రోజులుగా హెచ్ఎంపీవీపై కేంద్రం అందించిన సాధారణ సలహా మరియు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన వార్తల దృష్ట్యా ముఖ్యమంత్రి సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పరిస్థితిని క్షమించారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులను అప్రమత్తంతో వ్యవహరించాలన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీనియర్ వైద్య నిపుణులు చెబుతున్నారన్నారు.